హాయ్ అండి, నేను మీ కడప అమ్మాయిని. ఈరోజు మనము కొత్తగా మునక్కాయ, ఉల్లిపాయలు, టమోటాలు అన్నీ వేసి కూర చేస్తున్నాము. ఫస్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేస్తున్నాను. కొద్దిగా హీట్ అయ్యాక పోపు దినుసులు వేద్దామండి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, కరివేపాకు వేసేసాను. ముందుగా మనం ఉల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు, కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను, కొద్దిగా కలర్ మగ్గడానికి. ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోండి. చూడండి, కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు మనము ఈరోజు ఈ కూర ఎందుకు చేస్తున్నానంటే, అందరికీ ఇష్టమని, ఎట్లా సండే కాబట్టి అందరు బాగా ఇష్టంగా తింటారని, అందులో మా ఆయన ఇంకా బాగా తింటాడని ఇష్టమని చేస్తున్నాను. మేము ఎప్పుడు మా సైడు ఇట్లా మునక్కాయ కూర చేసుకొని తినలేదు. మునక్కాయలు వేసేసుకుందాం. చూడండి, తగినంత పసుపు, సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇందాక కొద్దిగా వేసినాం కదా, ఇప్పుడు మీకు సరిపడా వేసుకోండి. కారం కూడా సరిపడా కారం వేసేసుకోండి. బాగా కలుపుకొని కలిపాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, మగ్గనిద్దాం. చూడండి, ఇవన్నీ టమోటా వేసినాం కదా, టమోటాలో వచ్చిన నీరు ఇది ఒకటే సరిపోదు కదా మునక్కాయలు ఉడకడానికి. కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. వేసాం కదా, కొద్దిగా మగ్గుతున్నాయి మునక్కాయలు ఉడకడానికి. ఇదిగోండి, చూడండి, బాగా మగ్గాయి, దెబ్బలు కూడా ఉడికేసాయి. ఇప్పుడు మనం లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోండి. ఇవి ముఖ్యంగా మునక్కాయలు దేనికి ఉపయోగపడతాయంటే, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా బాగా అవుతుందంట. అలాగే స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిదంట. ఉపయోగం బాగుంటుందని ఈ మునక్కాయలు తినడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మగవారికి బాగా ఉపయోగపడుతుంది. అంతే అండి, ఈరోజు మునక్కాయ కూర ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా.
చూడండి మునక్కాయ కూర చేశాను కదా, టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉందో తిని చెప్తాను. ఫస్ట్ టైం చేసినాను కదా, ఎలా వచ్చిందో చూద్దాం. బాగుంటుందండి. మా అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ టైం తింటున్నారు. తినండి తినండి. సూపర్. తినకుండానే సూపర్ అంటాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.